చేయండి అని. అందుకే ఇవాళ కేసీఆర్ చెప్పకనే చెప్పిండు, ఇక నా పని అయిపోయింది, ఓడిపోతే ఫామ్ హౌస్లో వండుకుంటా, నాదేం పోతుందని. కానీ కేసీఆర్ గారు ఓడిపోతే నీదేం పోదు కాదు, నువ్వు మింగిన 1,00,000 కోట్లు కక్కిస్తాం, నీ ఫామ్ హౌస్లు 100 ఎకరాలు నీకెక్కడి నుంచి వచ్చినావు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఓడితే నీదేం పోదు అనుకోకు, నువ్వు మింగిన 1,00,000 కోట్లు ఆక్రమించుకున్న హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు అనకొండలాక హైదరాబాద్లో భూములు మింగినవు కదా, ఆ భూములన్నిటిని కూడా కక్కిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక రెండవ మాట అన్నాడు, ఇవాళ తెలంగాణను మొత్తం అభివృద్ధి చేసిన, అద్దములు వేసినా, అలికినా, సున్నం వేసినా, ముగ్గులు వేసినా ఇక దేశాన్ని వెళ్తా అని. ఇవాళ నేను అడుగుతున్నా 24 గంటల కరెంట్ ఇస్తున్నాను. వచ్చేటప్పుడు మా టీకే సార్ నన్ను అడిగాడు, రేవంత్ హౌ మెనీ అవర్స్ యూ ఆర్ గెట్టింగ్ ఫార్మర్స్ అగ్రికల్చర్ పవర్ అని. అంటే నేను చెప్పిన వాళ్ళు చెప్పుకుంటున్నది 24 గంటలని, ఇప్పుడే ఏ సబ్స్టేషన్ కాడికైనా పోదాం ఆగి చూద్దాం, 8-10 గంటల కంటే ఎక్కువ ఇస్తలేరు, వాడు నోరు తెస్తే అబద్ధాలు చెప్తుండని. అదేవిధంగా ఇవాళ కొడుకు మాట్లాడుతున్నాడు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది, మేము ఓడిపోతామని. అంటే నువ్వు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇవాళ హైదరాబాద్ను అభివృద్ధి చేసింది ఎవడు? నీ తాత చేసిండా, నీ ముత్తాత చేసిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది వేసింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ గచ్చిబౌలిలో, కోకాపేటలో, నార్సింగ్లో, మంచిర్యాలలో, పుప్పాలగూడలో ఇవాళ ఐటీ కంపెనీలను తెచ్చి ఆ ప్రాంతంలో ఇవాళ 100 కోట్ల ఎకరం భూమి పోతుందంటే ఆ పని చేసింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్కు మెట్రో రైలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడింది కాంగ్రెస్ పార్టీ. మత సామరస్యాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇవాళ హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలకు ఎకరం భూమి అమ్ముడు పోతుందంటే ఇవాళ లక్షలాది ఎకరాల రియల్ ఎస్టేట్ నడుస్తుంది. హైదరాబాదు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడికి వస్తున్నాయంటే అందులో కాంగ్రెస్ పార్టీ శ్రమ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ త్యాగం ఉన్నది. నువ్వేం చేసినావు? మేము వండి పెడితే మేము మొత్తం పంచపక్ష పరిమాణాలు విస్తరించి ఇస్తరాకులో వడ్డించి పెడితే నువ్వు వచ్చి దొంగోళ్ళాక పల్లి చేనుల మీద ఈ ప్రాంతంలో అడవి పందులు వాడి తిన్నట్టు హైదరాబాదు నగరంలో వాడి దోసుకుంటున్నావు. ఇవాళ లంచానికి ఇచ్చినోనే లంచాలు ఇచ్చినోనికి మంచాలు వేస్తున్నావు, లంచం ఇయ్యని రియల్ ఎస్టేట్ వ్యాపారులను అణిచివేస్తున్నావు. నువ్వేంది చేసినావు హైదరాబాద్కు అభివృద్ధి అని నేను అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు లేదు, రైతులకు రుణమాఫీ జరగలేదు, కౌలు రైతులకు రైతు బీమా లేదు, లేకపోతే రైతు బంధు లేదు. ఇవాళ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు లేవు, మా మైనారిటీ సోదరులకు మర్యాద లేదు. మేము 4% రిజర్వేషన్ ఇస్తే ఇవాళ 12% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసిండు. అందుకే మిత్రులారా, మీరు ఒక్కటే ఆలోచన చేయండి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన ప్రాంతంలో కాంగ్రెస్ గెలవాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి. మా ప్రసాద్ అనే చెప్పిండు, వికారాబాద్ జిల్లాలో 4 అని, 4 కాదు 5 ఉన్నాయి. కొడంగల్ కూడా ఆయనదే బాధ్యత, గెలిపించేది నాది కాదు, ఈ కార్యకర్తలది. మీరందరూ కొడంగల్లో నాటిన చిన్న మొక్క ఇవాళ పెరిగి పెద్దదై మహావృక్షమై తెలంగాణ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడై డికే శివకుమార్ గారి అండతో సోనియా గాంధీ గారికి చెప్పి మా తమ్ముడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తాడు, కార్యకర్తలకు అండగా ఉంటాడని పెద్దలు డికే శివకుమార్ గారు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి చెప్పి ఇవాళ నన్ను పిసిసి అధ్యక్షుని చేస్తే మీ అభిమాన నాయకుడిగా మీ ముందు నిలబడ్డా. మీ దయ, కొడంగల్లో ఎంత మెజార్టీ ఇస్తారో, తాండూరులో ఎంత మెజార్టీ ఇస్తారో మీ దయ మీకు కావాల్సినంత ఇవ్వండి. కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, డికే శివకుమార్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఆయన నియోజకవర్గంలో 1,23,000 ఓట్ల మెజార్టీతోని శివకుమార్ గారు గెలిచారు. మరి అలా తాండూరు, కొడంగల్, వికారాబాదు, పరిగి, చేవల్లలో ఎంతెంత మెజార్టీతో గెలిపిస్తారో మా కార్యకర్తల పౌరుషం, మా కార్యకర్తల పట్టుదల అని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ అదేవిధంగా
हमारे मुसलमान भाइयों से, माइनॉरिटी भाइयों से मेरा एक ही गुजारिश है,